మహాభారత యుద్ధంలో పార్థ సారథి అయి రథాన్ని నడిపి దుష్ట కౌరవులను అంతం చేయించి ధర్మాన్ని గెలిపించాడు ద్వాపరయుగ డ్రైవర్ శ్రీకృష్ణుడు. అదే మాదిరిగా గత ఎన్నికల్లో కూటమి సారథ్యాన్ని వహించి రాష్ట్రాన్ని గెలిపించారు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, జగన్ ఏలుబడిలో దారి తప్పిన వ్యవస్థలను సమర్థవంతంగా తిరిగి గాడిలో పెట్టిన అనుభవమున్న డ్రైవర్ చంద్రబాబు గారు. సూపర్ 6 హామీలను అమలు చేసి సూపర్ హిట్ చేసిన సూపర్ డ్రైవర్ చంద్రబాబు గారు. టాప్ గేర్ వేసి రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న ఈ డ్రైవర్ బాబు గత ఎన్నికలప్పుడే ఆటో డ్రైవర్లకు మాట ఇచ్చారు. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం, ఆటో డ్రైవర్లందరికీ 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. చంద్రబాబు గారు ఆనాడు ఇచ్చిన మాటను ఈ రోజు నిలబెట్టుకుంటూ 2,90,234 మంది ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో 435.35 కోట్ల రూపాయలను జమ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులను కుదించి ఏడాదికి కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఒక చేత్తో ఇలా ఇచ్చి ఆ డబ్బు చూసుకుని మురిసే లోపే జరిమానాలు, చలాన్ల రూపంలో డ్రైవర్ నుంచి ట్రాఫిక్ పోలీసులు లాగేసేవారు. విజయవాడ 3వ పట్టణ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. ఆ డ్రైవర్ ఆన్లైన్ లో చలానా చూసుకుని నివ్వెరపోయాడు. ఆటో నడుపుతుండగా హెల్మెట్ పెట్టుకోలేదని ఆ చలానాలో రాసి ఉంది. ఫోటోలో ఆటో స్పష్టంగా కనిపిస్తున్నా హెల్మెట్ లేదని చలానా రాయడం విశేషం. ఈ ప్రభుత్వంలో డబ్బులు పడ్డా దాని తగ్గట్టు కూడా కేసులు కూడా అలాగున్నాయి. మనకు తెలియకుండా బండి మనం ఎక్కడో దిగిన ఆగుతాం, వెనక సైడ్ వచ్చి ఫోటో తీసేస్తున్నారు. మినిమం 1,000 రూపాయలు రాసేస్తున్నారు కేసుకి. ఇప్పుడు నాకు 10,000 పడ్డా, నేను 4,000 రూపాయలు ఆన్లైన్ కేసులు కట్టాను. అప్పట్లో రోడ్లు అధ్వానంగా గుంతలమయమై ఎక్కడికక్కడ రాళ్లు తేలి ఉండేవి. అటువంటి దారుల్లో వాహనం నడవడంతో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10,000కు మించి ఖర్చయ్యేది. కానీ కూటమి ప్రభుత్వంలో డ్రైవర్ల కష్టాలు తెలిసిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆటో డ్రైవర్లకు అసలైన ఆర్థిక సాయం చేస్తున్నారు. అది కూడా ఏడాదికి 15,000 రూపాయలు, అంటే గత ప్రభుత్వం కంటే 5,000 ఎక్కువ. లబ్ధిదారులు కూడా ఎక్కువే. పైగా అద్దాల వంటి రోడ్లు వేశారు. ఎంపికైన లబ్ధిదారుల్లో అత్యధికంగా బీసీలు 1,61,760 మంది ఉన్నారు. వీరి ఖాతాల్లో 242.64 కోట్లు జమ చేస్తున్నారు. తర్వాత 70,578 మంది ఎస్సీల ఖాతాల్లో 105.86 కోట్లు జమ చేస్తున్నారు. ఎస్టీల విషయానికి వస్తే 13,410 మందికి 20.11 కోట్లు ఇస్తున్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకున్న చంద్రబాబు గారిని మనసారా అభినందిస్తున్నారు ఆటో డ్రైవర్లు.